హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. ఐపీఎల్ 18th సీజన్ అనేది స్టార్ట్ అయింది. ఈ ఇయర్ ఎలా ఉండబోతోంది, అసలు టీమ్స్ ఏవి వీక్గా ఉన్నాయి, ఏవి స్ట్రాంగ్గా ఉన్నాయి, ఏవి ప్లే ఆఫ్కి చేరబోతున్నాయి, వాళ్ళ బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి అనేది ఈరోజు మనతో స్పోర్ట్స్ జర్నలిస్ట్ సందీప్ ఉన్నారు. సందీప్ని పలకరించి చాలా విషయాలు మాట్లాడుకుందాం. హాయ్ సందీప్. హాయ్ సార్. ఎలా ఉన్నావు? సూపర్. ఫస్ట్ ఒకటి అడుగుతా, ఏంటంటే ఒక స్లోగన్ అవుతుంది, టూత్పేస్ట్లో ఉప్పు, ఆర్సీబీదే కప్పు. లాస్ట్ టైం ఉండేది ఈసారి కప్ నమ్మదే అని. సో బెంగళూరు ఏంటి ఇప్పుడు 18th సీజన్ అని ఒక యాడ్ కూడా వస్తుంది. కోహ్లీ ఎక్కడికి వెళ్ళినా 18 జెర్సీ 18, ఈ సెంటిమెంట్ కూడా ఉంది. సో ఆర్సీబీ ఫ్యాన్స్కి ఏమన్నా చెప్తావు గుడ్ న్యూస్ కొడుతుందని? ఒక గుడ్ న్యూస్ చెప్తా. అదేంటంటే ఇప్పటిదాకా ఆర్సీబీ లాస్ట్ 17 సీజన్స్లో కొన్ని ప్లేయర్ సెంట్రిక్ ఆక్షన్ బైస్ అనేవి చూసాం. అరే ఈ ప్లేయర్ బాగున్నాడు, ఆడనకాల వెళ్ళిపోదాం, ఆడ డబ్బులు ఇచ్చేద్దాం, ఆడ తీసుకుందాం, అలా ఆలోచనలో ఉన్నారు. ఈసారి ఆ పందా మారింది. టీం గురించి ఆలోచించి కొన్ని స్మార్ట్ బైస్ చేశారు. సో అది దట్ ఈస్ అ వెరీ గుడ్ చేంజ్. ఎందుకంటే మీరు చూడండి, ముంబై గెలిచినప్పుడు, సిఎస్కే గెలిచినప్పుడు, కేకేఆర్ గెలిచినప్పుడు, ఎస్ఆర్హెచ్ గెలిచినప్పుడు, ఆర్ఆర్ గెలిచినప్పుడు, ఎవరు గెలిచినప్పుడు కూడా టీంలో ఉన్న అందరూ కూడా కాంట్రిబ్యూట్ చేస్తేనే ఆ టీం అనేది ట్రాఫీ గెలవగలిగింది. ఇండివిజువల్గా ఎవడన్నా లాగానంటే మహా అయితే ప్లే ఆఫ్స్కి వెళ్ళగలరు, కానీ ప్లే ఆఫ్స్ దాటి ముందుకు పోలేరు. సో టీమ్గా ఆడాల్సిన అవసరం ఉంది. కొన్నిసార్లు స్టార్ లేకపోయినా కూడా, గుజరాత్ టైటన్స్ లాంటి టీం చూసుకుంటే మీకు నిజమైన T20 స్టార్ వాజ్ హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్. మిగతా వాళ్ళందరూ కూడా న్యూ బీసే. సరే గిల్ కొంచెం అప్పుడు వచ్చాడు అంతే. సో ఆ రీతిలో వాళ్ళకి ట్రాఫీ కొట్టగలిగారు. స్టార్లు హేమాహేమీలు ఉన్నా కూడా వాళ్ళందరూ కాంట్రిబ్యూట్ చేయలేకపోతే ఏమీ చేయలేని పరిస్థితి చాలాసారి మనం ఆర్సీబీలో చూస్తూ వచ్చాం, మిగతా ఫ్రాంచైజీలో కూడా. నేను అబ్జర్వ్ చేసింది అంటే లోయర్ బ్యాట్స్మెన్ ఎవరైతే బాగా పుంజుకుని ఆడుతున్నారో ఆ లాస్ట్ 6 overs అనేది అక్కడే కొంచెం ఐపీఎల్ అనేది టర్న్ అవుతా ఉంది. స్ట్రాటజిక్ టైం అవుట్ అనుకోవచ్చు, నేను అనుకోవచ్చు. లాస్ట్ 6-4 hours ఉంటుంది. బట్ లాస్ట్ 2-3 సీజన్స్ ఆర్సీబీ కూడా చాలా మ్యాచ్లు అక్కడే స్ట్రగుల్ అయింది. వాళ్ళు స్ట్రగుల్ అయింది ఎక్కువగా మిడిల్ ఓవర్స్. 7th to 15th ఓవర్లో వాళ్ళు బాగా స్ట్రగుల్ అయ్యారు. ఆ ఆస్పెక్ట్ లో వాళ్ళు అదొకటి. తర్వాత డెత్ బౌలింగ్ లో వాళ్ళకి ఎప్పుడు సమస్యలు కనిపిస్తున్నాయి. సో దాన్ని కొంచెం ప్లగిన్ చేసే ప్రయత్నాలు చేశారు కొన్ని బాయ్స్ లో. సో ఆ ఫ్రాంచైజీ అవుట్లుక్ అనేది మారింది. అది దట్స్ అ పాజిటివ్ థింగ్. వాళ్ళు ముందుకు వెళ్ళాలి అంటే కానీ కొంచెం కష్టంగానే ఉంది. ఎస్, ఇట్ ఈస్ అ వెరీ గుడ్ టీమ్ ఇప్పటికి కూడా. బట్ 2-3 అంశాల్లో వాళ్ళు కొంచెం వెనకబడి ఉన్నారు. విచ్ ఈస్ ఎక్కువ ఓవర్ రిలయన్స్ ఆన్ జేకబ్ బెథెల్ లేకపోతే లియామ్ లివింగ్స్టన్ ఇలాంటి వాళ్ళు కనిపిస్తారు. ఈ ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్ ప్లేయర్స్ ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడు క్లిక్ అవుతారో తెలియదు, ఎప్పుడు క్లిక్ అవ్వరో తెలియదు. పూర్తిగా నమ్మడానికి లేదు వాళ్ళు. అలాగే ఒక నాణ్యమైన స్పిన్నర్ లేడు. అంటే ఉంటే లివింగ్స్టన్ లేదా సుయాష్ శర్మని నమ్ముకోవాలి, కానీ ఆ మిడిల్ ఓవర్స్లో వికెట్ తీయగలిగే బౌలర్స్ అనేవాళ్ళు. ఎందుకంటే భువీ స్టార్టింగ్లో వేస్తాడు, హేజల్వుడ్ వస్తే హేజల్వుడ్ స్టార్టింగ్లో వేస్తాడు, దయాలు ముందు వెనక వేస్తాడు. సో మిడిల్ ఓవర్స్లో వికెట్ తీయగలిగే ఒక ఆస్పెక్ట్లో వాళ్ళు కొంచెం వెనకబడి ఉన్నారని అనిపిస్తోంది. చూడాలి ఎలా అంటే స్పిన్ పిచ్ల మీద వాళ్ళకి కొంచెం. స్పిన్ పిచ్లో టర్న్ అవుతుందంటే ఇప్పుడు లివింగ్స్టన్ మంచి టర్న్ చేస్తాడు, అతని ప్రాబ్లం లేదు. తర్వాత మీకు మనం సుయాష్ అని మాట్లాడుకున్నాం, అతను టర్న్ చేస్తాడు. సో టర్నింగ్ పిచ్చెస్ సమస్య కాదు, కానీ కొంచెం స్లో పిచ్ల మీద మాత్రం కొంచెం సమస్యలు ఎదురవచ్చు. సో టాప్ ఆర్డర్కి వస్తే, ఆర్సీబీ టాప్ ఆర్డర్కి వస్తే ఎవరు కీ ప్లేయర్స్, ఎక్కువ మ్యాచ్లు ఆడటం, సో ఎక్కువ షఫ్లింగ్ చేయకుండా ఉన్న ప్లేయర్స్, కాన్స్టెంట్గా ఉండే ప్లేయర్స్ ఎవరు? పటిదార్ కెప్టెన్. అతను ఇన్ఫాక్ట్ లాస్ట్ సీజన్ ఆర్సీబీ ఒక బ్రిలియంట్ టర్న్ అరౌండ్ చేసింది. అయిపోయిన వీళ్ళ పరిస్థితి లాస్ట్ అనుకుంటే టక్కని చెప్పి అలా పాక్కుంటూ ఎక్కుకుంటూ తనుకుంటూ 4th పొజిషన్కి వచ్చేసారు. దానికి ముఖ్యమైన కారణం ఎవరు అంటే రజత్ పతిదార్. ఎందుకు రజత్ పతిదార్ కారణం అయ్యాడు అక్కడంటే, మిడిల్ ఓవర్స్లో ఏ ఫేజ్లో అయితే ఆర్సీబీ ఓడిపోయినప్పుడు కారణాలుగా మారుతూ వచ్చాయో ఆ మిడిల్ ఓవర్స్ ఫేజ్లో అతను అద్భుతంగా ఆడగలిగాడు. ఓకే, స్పిన్ ఆడగలిగాడు, స్లో మీడియం పేస్ ఆడగలిగాడు, ఆ మిడిల్ ఓవర్స్లో యాక్సలరేట్ చేయగలిగాడు. అది చాలా పెద్ద హెల్ప్ అయింది. సరే, డీకే దగ్గర నుంచి కాంట్రిబ్యూషన్స్ వచ్చాయి, బౌలింగ్లో దయాల్ మంచి కాంట్రిబ్యూషన్ చేశాడు, కానీ చీఫ్ ఆర్కిటెక్ట్ దానికి వాజ్ పతిదార్. ఇప్పుడు కూడా అతనే చీఫ్ ఆర్కిటెక్ట్గా ఉంటాడు. అతనికి సపోర్ట్గా అఫ్ కోర్స్ దేర్ ఇస్ మిడిల్ ఆర్డర్లో. ఎందుకంటే టాప్ ఆర్డర్ మీకు ఫిల్ సాల్ట్ ఎలాగో పెట్టేశారు, కోహ్లీ ఎలాగో ఓపెన్ చేస్తాడు. కోహ్లీ ఓపెన్ చేయకుండా 1 down ఆడడం అనేది ఇస్ నాట్ రైట్ డిసిషన్. కోహ్లీ ఓపెన్ బెస్ట్, ఓపెనే చేయాలి. కోహ్లీ ఫిల్ సాల్ట్ ఎలాగో ఉన్నారు. 1 down లో వాళ్ళు దేవదత్ పడికల్ వైపు చూడొచ్చు ఇనిషియల్ గా. స్వస్తిక్ చికారాలు అంటే ఇంకొక యంగ్ ప్లేయర్ ఉన్నాడు, కానీ అతనికి డైరెక్ట్ గా అతని వైపు వెళ్తారా, పడికల్ వైపు వెళ్తారంటే ప్రాబబ్లీ పడికల్ వైపు వెళ్ళే అవకాశాలు పడికల్కే వెళ్తారు. తర్వాత మీకు ఇక్కడ తన పేరేంటి, మన రజత్ పతిదార్ ఉన్నాడు, లియామ్ లివింగ్స్టన్ ఉన్నాడు. ఈ 5 అయిపోయారు. 5లో 2 ఫారినర్లు అయిపోయారు. సో ఒకే ఒక ఫారిన్ బౌలర్ని పెట్టుకోవాలి. మధ్యలో ఒక ఆప్షన్ ఉంది వాళ్ళకి. వాళ్ళు టిమ్ డేవిడ్ ఆడించవచ్చు, జేకబ్ బెథెల్ ఆడించవచ్చు, ఇలాంటి ఆప్షన్స్ వాళ్ళకు ఉన్నాయి. అండ్ దెన్ దేర్ ఇస్ జితేష్ శర్మ. సో ఈ సెటప్ చూసుకుంటే కనుక టిమ్ డేవిడ్ మీకు లాంగ్ నుంచొని ఆడగలిగే ప్లేయర్ కాదు. ఒక 15-20 బాల్ ఆడతాడు, విధ్వంసం సృష్టించి వెళ్ళిపోతాడు. జేకబ్ బెథెల్ పెద్దగా నమ్మకాలు లేవు, బాల్ టర్న్ అవుతున్నా స్లోగా అవుతున్నా అతను సరిగ్గా పర్ఫామ్ చేయాలి. ఆల్దో ఇస్ అ వెరీ గుడ్ పొటెన్షియల్. సో గట్టి నమ్మకం పతిదార్ మీదే ఉంది మిడిల్ ఓవర్స్ ఆడడానికి.
లాస్ట్ టైం ఏం జరిగిందో మళ్ళీ అదే సెటప్ లో కనిపిస్తాం. దినేష్ కార్తిక్ రీప్లేస్ చేస్తూ జితేష్ తెచ్చుకున్నారు, విచ్ ఇస్ ఎ గుడ్ బై. బట్ ఈ సెటప్, ఈ ప్రాబ్లం మాత్రం వాళ్ళకి అలాగే కనిపిస్తాం. బౌలింగ్లోకి వచ్చేసరికి సో ఎక్కడ వీక్గా ఉందంట ఆర్సీబీ ముఖ్యంగా? స్పిన్ లేదు, డెత్ ఓవర్స్ ఎలాగో స్పిన్ లేదు వాళ్ళకి. అది ఒక సివియర్ సమస్య, స్పిన్ అనేది సరిగ్గా లేకపోవడం. ఎందుకంటే మీకు భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు, తర్వాత మీకు మన జాష్ హేజల్వుడ్ ఉన్నాడు, నువన్ తుషార రూపంలో ఒక మంచి ఆప్షన్ తెచ్చుకున్నారు యార్కర్లు అవి వేయడానికి. బట్ అతను హేజల్వుడ్ కన్నా ముందు ఆడతాడా తెలియదు. హేజల్వుడ్ ఫుల్ అండ్ ఫిట్ రెడీగా ఉన్నాడంటే హేజల్వుడ్ భువే ఓపెన్ చేసి బౌలింగ్ ఓపెన్ చేసే అవకాశాలు గట్టి కనిపిస్తుంది. అక్కడ ఆల్రెడీ మీరు సాల్ట్ నాడింగ్ చేశారు, లివింగ్స్టన్ నాడింగ్ చేశారు, ఇంకో ఫారెన్ ఆప్షన్ లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని తేడాలు జరగచ్చు. వేర్ తుషార వచ్చాడంటే కొంచెం మంచి ఆర్కర్లు, కొంచెం మంచి ఓపెనింగ్ బౌలింగ్ అవి వేయగలడు, మంచి షార్ప్ బౌలర్ అతను. సుయాష్ రూపంలో వాడికి ఒక స్పిన్నర్ ఉన్నాడు, వారైతే కేకేఆర్కి డీసెంట్లీ గుడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. దానికి కారణం ఏంటంటే అక్కడ వరుణ్ చక్రవర్తి, నరేన్ అండ్ సుయాష్ ముగ్గురు ఉండడంతో ఆ కాంబినేషన్ వర్కౌట్ అయింది. బట్ ఇక్కడ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది తెలియదు. సో స్పిన్ విభాగంలో, మిడిల్ ఓవర్స్లో వికెట్ తీసే విభాగంలో వాళ్ళకి సమస్య ఉంది. వాళ్ళు హోప్ చేసేది ఏంటంటే పవర్ ప్లేలోనే మ్యాచ్ అవగొట్టాలనుకుంటారు. భువనేశ్వర్ కుమార్, జాష్ హేజల్వుడ్ కనుక ఆడుతున్నారంటే బాల్ కొంచెం స్వింగ్ అవుతున్నప్పుడు అక్కడే 2-3 వికెట్లు పవర్ ప్లేలో తీసేస్తే వాళ్ళు మిడిల్ ఓవర్స్ వాళ్ళు హ్యాండిల్ చేసుకోవచ్చు. అక్కడ వాళ్ళు లివింగ్స్టన్ చేత బౌలింగ్ వేయించుకోవచ్చు. ఇలాంటి ఆలోచనలు వాళ్ళు ఉంటారు. ఓకే, అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది. నువ్వు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇప్పుడు పవర్ ప్లేలోనే అటాకింగ్కి వెళ్తాయి ఏ టీమ్స్ అయినా కూడా. చెన్నై తీసుకున్నా, ముంబై తీసుకున్నా, ఎస్పెషల్లీ సన్ రైజర్స్ పవర్ ప్లే ఎలా ప్యాకెట్ ఆడారో మనకు తెలుసు. సో వీళ్ళని మరి వీళ్ళు సమర్థంగా ఎదుర్కొంటారంటావా? హేజల్వుడ్ కానీ, భువీ కానీ పవర్ ప్లే డ్యామేజ్ అయిపోతే ఆర్సీబీ దట్ ఈస్ ద బిగ్ ఇష్యూ. వాళ్ళ స్ట్రెంత్ అదే, వాళ్ళ వీక్నెస్ కూడా. వీక్నెస్ అని చెప్పడానికి లేదు. భువీ ఇస్ అ వెరీ గుడ్ బౌలర్, హేజల్వుడ్ ఇస్ అ వెరీ గుడ్ బౌలర్. కొంచెం స్వింగ్ లభించిందంటే ఎవడెంత గట్టిగా ఊపే ప్రయత్నం చేసినా వికెట్లు పడతాయి. మీరు ఐపీఎల్ ఫైనల్ చూస్తే హెడ్ ఎందుకు స్ట్రైక్ తీసుకోలేదు స్టార్ కి? బాల్ స్వింగ్ అయ్యే అవకాశాలు గట్టిగా ఉండేది, స్ట్రైక్ తీసుకోవాలి. అభిషేక్ శర్మ నెట్టేసాడు, అభిషేక్ శర్మ అవుతాడు. తర్వాత హెడ్ కొంచెం స్లోగా హెడ్ అవుతాడు. స్వింగ్ అవుతే ఎంత పెద్ద హేమాహేమి బ్యాటర్ అయినా కూడా ఇబ్బంది ఎదురవుతుంది. వాళ్ళు దే ఆర్ హోపింగ్ ఫర్ లిటిల్ బిట్ ఆఫ్ స్వింగ్. అంతకుమించి వాళ్ళు హోప్ ది బెస్ట్. ఆర్సీబీ ఈసారి అయితే కంప్లీట్ టీం లేదని అయితే ఖచ్చితంగా చెప్తాను సార్. వాళ్ళ దగ్గర ఒక కంప్లీట్ టీం అనేది అయితే లేదు. బట్ డెఫినెట్లీ లాస్ట్ సీజన్ కన్నా, అంతకుముందు సీజన్ కన్నా చాలా బెటర్ టీం వచ్చింది. ఇఫ్ యూ లుక్ ఎట్ ఆర్సీబీ, వాళ్ళు బౌలింగ్ మీద కొంచెం ఫోకస్ పెట్టారు. ఎస్పెషల్లీ ఆ ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో రకరకాల ఆప్షన్స్ని వాళ్ళు తెచ్చుకొని రెడీగా పెట్టుకున్నారు. ఆల్దో లాస్ట్ ఇయర్ వాళ్ళకున్న ఆకాష్ దీప్ని వాళ్ళు పంపించేసిన, సిరాజ్ని వాళ్ళు పంపించేసిన, వాళ్ళు తెచ్చుకున్న ప్రత్యామ్నాయాలు బాగానే ఉన్నాయి. ఒకటే ఏంటంటే భువీ కానీ, హేజల్వుడ్ కానీ ఎంతవరకు రెడీగా ఉన్నారు. హేజల్వుడ్ ఇంజరీ నుంచి వస్తున్నాడు, భువీ ఇంటర్నేషనల్ క్రికెట్కి దూరంగా ఉన్నాడు. ఇలాంటి సమస్యలు వాళ్ళకైతే ఖచ్చితంగా ఉన్నాయి ఆ బౌలింగ్ డిపార్ట్మెంట్స్. ఓకే, చూద్దాం మరి. హోప్ ది బెస్ట్. ఆర్సీబీ ఈసారి ప్లే ఆఫ్కి వెళ్ళి కప్పు కొట్టాలి, అందరు స్లోగన్స్ నిజం అవ్వాలని చూస్తున్నా. ఫస్ట్ టైం వాళ్ళు ఇంతవరకు టైటిల్ కొట్టలేదు కాబట్టి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.